అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని మార్చుము ప్రార్థన చేశాను. Turn the counsel of Ahithophel. చెడగొట్టుము అనే పదం దగ్గర మార్చుము. టర్న్ ద కౌన్సిల్. నా దేవుడు ఎవరో తెలుసా? శత్రు యొక్క ఆలోచనలన్నీ కూడా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రచిస్తున్న ప్రతి వ్యూహాన్ని కూడా తిప్పి కొట్టగలిగిన దేవుడు నా దేవుడు. అందరూ చప్పట్లతో దేవుని కనపరచండి. కొడాలి గట్టిగా యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఎంతో మంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎన్నో రకాల చట్టాలు, ఆలోచనలు తెచ్చారు. నా దేవుడు ఎవరంటే శత్రు ఆలోచనలు మార్చగలిగిన వాడు, శత్రు ఎజెండా మార్చగలిగిన వాడు, వారి చట్టాలు మార్చగలిగిన వాడు, అవసరమైతే మనకు వ్యతిరేకమైన అధికారాన్ని కూడా మార్చగలిగిన వాడు. ఆమేనండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. చరిత్రలో ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీ ఆఫీసులో మీకు విరోధంగా మీ అధికారియే కావచ్చు, కిందున్న వాడే కావచ్చు, నీకు వ్యతిరేకంగా క్రియ చేయవచ్చు. ఈ రోజున మన ప్రార్థన ఏమిటంటే, మనకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్న వాడి ఆలోచన తారుమారు చేయనైనా, మార్చునైనా అని ప్రార్థన చేస్తే, దావీదు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. తప్పకుండా నీకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ఆలోచనను ఆయన మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డకు వ్యతిరేకంగా ఆలోచన చేశాడు, అందరినీ చంపాలనుకున్నాడు. ఈ దేశంలో క్రైస్తవుడు ఒక్కడు ఉండకూడదు అని ఎజెండా రాశాడు. ఈ దేశం మాది, మేము మాత్రమే ఉండాలి, ఇంకా మేము తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు అని పెద్ద శాసన చట్టాన్ని రాశాడు. పేరు హామాన్. మా తెగకు సంబంధించిన వారు తప్ప యూదుడు, క్రైస్తవుడు ఒక్కడు ఉండకూడదు అని కంకణం కట్టుకున్నాడు. రాజుగారి చేత పత్రం రాయించుకున్నాడు, సంతకం చేయించుకున్నాడు. గవర్నమెంట్ అప్రూవ్డ్, సీల్ కొట్టేశాడు. ఇక కొద్ది రోజుల్లో మొర్దెకై ఏంటి, ఎస్తేర్ ఏంటి, ఆ దేశంలో ఉన్న యూదులందరూ సంహరించబడాలి. నో అదర్ చాయిస్. ఒక్కసారి రాజుగారు సంతకం చేశారా, దాన్ని ఎవ్వడు మార్చలేరు, రాజు కూడా మార్చలేడు. దానియేలుని సింహాల గోన్లో వేయాలని రాజు శాసనం రాశాడు, కానీ తనకి ఇష్టం లేదు, కానీ మార్చలేకపోతున్నాడు. వన్స్ రిటన్ ఇట్స్ ఫైనల్. తాను రాసిన చట్టాన్ని తానే మార్చలేడు. ఇది ఒక అద్భుతమైన వాక్యం మీకు చూపిస్తాను. సామెతలు 21వ అధ్యాయం చూడండి అందరూ, ఎవ్రీబడీ. 21:1. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. నీటి కాలువ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే, ద కింగ్స్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ as the rivers of water. అందరు తలలు పైకెత్తండి. రివర్ అంటే నదులు. అందరూ ఆ మాట అనండి, చెప్పాలి గట్టిగా. నదులు, కాలువలు కాదు. ట్రాన్స్లేషన్ మిస్టేక్. నదులు అనేది దేవుడు కలిగించింది. మానవుడు టనల్స్గా, కాలువలుగా తవ్వింది కాదు. నదులు అంటే ఒరిజినల్గా దేవుడు తానే ఏర్పాటు చేసినది. మన దేశంలో కూడా ఎన్నో నదులు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, గంగా, జమున, యమున, కావేరి, పెన్నా నది, రకరకాల నదులు మన దేశంలో కూడా ఉన్నాయి.
ఆ నదులు మానవ సృష్టి కాదు, అది దేవుని సృష్టి. నదులు దేవుడు కలగజేశాడు. కొన్నిసార్లు ఆ నదుల వేగం, వరద వచ్చినప్పుడు, ఆ ప్రవాహం పొంగి పొర్లుతున్నప్పుడు ఆ వేగం ఎదుట ఏది నిలబడదు, అన్ని కొట్టుకొని పోతుంది. అంత పవర్ఫుల్, అంత బలమైన ప్రవాహాలు. ఆ ప్రవాహం ఒక్కసారి వచ్చిందా, ఆ ప్రవాహాన్ని తట్టుకొని నిలబడే ఆ బలం ఇంకా సృష్టిలో దేనికి లేదు. దేనినైనా ప్రకటించుకొని వెళ్ళిపోతుంది. ఇది నది యొక్క బలం. ఇప్పుడు అంటాడు, నదులు ఏ మానవుని వలన సాధు చేయబడకపోయినా, కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆ నదులన్నీ కూడా దేవుని కంట్రోల్లో ఉన్నాయి. అందరూ ఆమేనండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇప్పుడు అంటాడు, నదుల ప్రవాహం ఎంత బలమైందో రాజుగారు అనుకున్న కార్యాలు కూడా అంత బలమైనవి. రాజు తలంచుకున్న దెబ్బలకి ఏం తక్కువ. రాజుగారు అనుకున్నారంటే అది జరగాల్సింది. రాజుగారి ఉద్దేశం అంత పవర్ఫుల్. ఆయన ఒక సంతకం వేస్తే అంత పవర్ఫుల్. ఆయన ఒక చట్టం రాస్తే అంత పవర్ఫుల్. అయితే లేఖనాలు సెలవిస్తుంది, రాజుగారు అంత పవర్ఫుల్ అయినా ఆయన రారాజు కంట్రోల్లో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి, కొడాలు గట్టిగా. ఇప్పుడు దేవుడు అంటాడు, అంత పవర్ఫుల్ రాజు అయినా అతని హృదయాన్ని నేను కంట్రోల్ చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వినండి, రాజులను కూడా నా దేవుడు కంట్రోల్ చేసి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆలోచన చేసి, చట్టాలు రాసి వ్యతిరేకంగా పూనుకున్న ఎంతోమంది చక్రవర్తులను దేవుడు మార్చి మనకు అనుకూలంగా మార్చిన చరిత్ర మన దృష్టిలో, మన వినికిడిలో కలదు. ఆమేన్, హల్లెలూయా. యూదులందరూ చావాలి అన్నదే నిర్ణయం. చివరికి హామాను కూడా ఉరి తీసి చంపాలని కంకణం కట్టుకున్నాడండి. హామాన్ దుష్టుడు. మొత్తం మీద ఉరికంబ సిద్ధపరిచాడు. శత్రులందరూ ఏకమై ఆలోచన చేశారు. కానీ నా దేవుడు వాడి ఆలోచనలు తారుమారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హుషారుగా, నా దేవుడు ఎవరు? శత్రువుల ఆలోచనలను తారుమారు చేయవాడు. అందరూ మాటనండి గట్టిగా. ఎస్, మరొకసారి చెప్పండి అందరు గట్టిగా. ఎలా తిప్పి కొట్టాడో తెలుసా నా దేవుడు? వాడి ఆలోచన వాడి నెత్తి మీదకి వచ్చినట్లుగా దేవుడు చేశాడు. వాడు సిద్ధపరిచిన ఉరికంబ మీద వాడే ఉరి తీయవలసిన పరిస్థితి వచ్చింది. భయపడకండి. వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారా? మన పనంతా కూడా వారికి వ్యతిరేకంగా పోవడం కాదు, నువ్వు ప్రభు సన్నిధికి రావడం, నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించాడు. శత్రు నీపై అధికారం కావచ్చు. ఆ శత్రు ఎంత పెద్దవాడైనా, ఆ పెద్ద శత్రు, పెద్ద చక్రవర్తి, పెద్ద రాజు అయినా సరే, వాడిపై కూడా మన దేవుడు అధికారం కలిగిన వాడే ఉన్నాడు. అది మీరు మర్చిపోకండి. పెద్ద బాస్ మీరు అనుకుంటారు, ఆయన కంటే పెద్దవాడు మన దేవుడు. కనుక మీరు మీ బాస్ చేతిలో కాదు, మనం మన దేవుని చేతిలో ఉన్నాం. ఆమేన్. మీకు ఎంతైనా కీడు కల్పించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అంటే, నువ్వు నా చేతిలో ఉన్నవరా, మన పైన ఉన్నవారు, నేను ఏమైనా చేయగలనురా, నేను ట్రాన్స్ఫర్ చేయగలను, నేను డీప్రమోట్ చేయగలను, నీ జీతం తగ్గించగలను, నేను క్యాన్సిల్ చేయగలను, నువ్వు నా చేతిలో ఉన్నవరా అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెవరి చేతిలో లేరు, మీ అధికారుల చేతిలో మీరు లేరు, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త చేతిలో మీరున్నారు. ఆయన అన్నిటినీ మార్చగలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు ఎవరు అంటే, శత్రు ఆలోచనలు మార్చేస్తాడు. నా దేవుడు ఎవరు అంటే, ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతబడి చేస్తున్నారు అంటున్నారా? మా ఇంటి మీద నిమ్మకాయలు వేస్తున్నారు అంటున్నారా?
వినండి వినండి వినండి. నా దేవుడు ఎవరు అంటే శత్రువు వేస్తున్న చేతబడిని కూడా వాటిని మార్చి నీకు అనుకూలంగా, నీకు ఆశీర్వాదంగా మార్చగల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక రాజు దేవుని బిడ్డల అభివృద్ధిని చూసి కళ్ళు కుళ్ళిపోయి అసూయతో మండిపోయి ఎలాగైనా వీని లేకుండా చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. ఓ ప్రవక్తను పిలిచాడు. ఆ ప్రవక్త సోది పని కూడా చేస్తుంటాడు. డబ్బులు కమ్ముడుపోయాడు. ఇప్పుడు ఆ ప్రవక్తతో అంటాడు, ఇదిగో ఈ విస్తారమైన జనం ఉందే, ఈ జనం లేకుండా పోవాలి, ఈ జనం తగ్గిపోవాలి, వీరికి ఎంతమంది ప్రజలు ఉండకూడదు, తగ్గిపోవాలి. నువ్వు శపించు. నువ్వు ఏది శపిస్తే అది నిజంగా జరుగుతుందంటగా. నా నాలుగు చూసావా అంటారు కొంతమంది, పుట్టుమచ్చ. నా నాలుగు మీద మచ్చ ఉంది చూడు జాగ్రత్త అంటారు కొంతమంది. బిలాం నోట్లో కూడా పుట్టుమచ్చ ఉందేమో. నువ్వు శపిస్తే కన్ఫర్మ్గా శపించబడతారు. అప్పుడు ఏం చేశాడు బిలాము? బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకురా? శపించటానికి. విచిత్రమైన సంగతి చెప్పనా? కొందరు ప్రార్థన చేసి 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 ఆమెననగానే వాడింట మనుపోయా, వీడు చావా, వాడు వాడు అలాగూ అయిపోవా. ప్రార్థన చేస్తూ ఉంటేనా ప్రార్థన ముగించిన తర్వాత శాపనార్థాలు పెడతారు. ఈ బిలామంతే. ప్రార్థన చేసి 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 ఇప్పుడు రాజుగారు అంటారు, వీళ్ళెవ్వరూ విస్తారమైన సంఖ్య ఉండకూడదు, వీళ్ళంతా తగ్గిపోవాలి, శపించు అంటాడు. ఇతడు వెళ్ళి బలిపీఠం ఎక్కి నోరు తెరిచేసరికి ఆ మైండ్లో ఉన్న పదం, వీళ్ళు లేకుండా పోవాలి, వీళ్ళ సంఖ్య తగ్గిపోవాలి అనే ఆ మాటను మార్చేసి ఏమని పెట్టాడో తెలుసా దేవుడు? ఓ యాకోబు, నువ్వు రేణువుల వంటి వాడు, ఇసుక రేణువుల వంటి వాడు, నిన్ను లెక్కించడం ఎవ్వరి తరం కాదు. చెప్పాలి కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా. అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే, నీ 4వ భాగాన్ని లెక్కించడం కష్టం అన్నాడు. ఒక్కడు ఉండకుండా పోవాలని శపించరా అంటే, నోరు తెరిస్తే లేకుండా పోవడం కాదయ్యా, అసలు 4వ భాగాన్ని లెక్కించడమే కష్టం. 4వ భాగాన్ని లెక్కించడం కష్టమైతే 4 భాగాలు లెక్కించడం ఎవరి వల్ల అవుతుంది? అర్థమైతే చేతులెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. లేకుండా పోవాలి అంటే అనేక విస్తారమైన సంఖ్యగా నువ్వు మారుదువుగాక అని ఆశీర్వాదం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు బాగా ధైర్యం అంట కదా ఈ ప్రజలకి. వీళ్ళందరికీ పిరికి గుండె వచ్చేయాలి, భయపడి పారిపోవాలి, శపించు అంటాడు. సరే అని బలిపీఠం ఎక్కుతాడు. వీళ్ళందరికీ పిరికి గుండె రావాలి. చిన్న శబ్దం వస్తే పరుగున పారిపోయే బలహీనమైన మనసు రావాలి అని చెప్పటానికి, ఆ శాపంలో చెప్పటానికి ఎక్కాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓ ఇశ్రాయేలారా, మీరందరూ సింహము లాంటి వారు, చెప్పండి గట్టిగా. ఒక్కసారి నిక్కి నిలిచావా, నీ ముందు ఎవ్వడు నిలవలేడు. ప్రైజ్ ది లార్డ్. పాఠం ఏంటో తెలుసా? శత్రువు యొక్క శాపనార్థాలన్నీ కూడా నా దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దీవెన. ఎవరైనా మీ ఇంటి మీద మన్ను పోసారా? భయపడక, నా మన్నంతా బంగారంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే మాట, నా దేవుడు మార్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనినైనా మారుస్తాడు, ఎవరినైనా మారుస్తాడు. కనుక మీరు ఏ విషయంలో మీరు కలవరపడనక్కర్లేదు. మీ పరిస్థితులు ఎంత దీనంగా ఉన్నా, హీనంగా ఉన్నా, మరలా వాటిని
నువ్వు అనుకునే దానికంటే అధికమైన దీవెనతో ఒక అద్భుతమైన మార్పును దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నా కొడుకు చేతికి రాడు, పనికిరాడు అనుకుంటుంటే ఆ కొడుకే నిన్ను చేతులు ఎత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన దేవుడు ఎవరు? మార్చేవాడు. చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అహీతోపెలు సంగతి ఏం జరిగిందంటే, సలహా ఇస్తున్నాడు దావీదుకు వ్యతిరేకంగా. అప్పుడు ఈ ఆలోచన ఎప్పుడైతే అబ్షాలోముది కాదు అహీతోపెలుది అని తెలుసుకున్నాడో, ఇదంతా ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు అని అందరూ మోకాల మీదకి వచ్చారు. ఇప్పుడు వారందరూ ఏకగ్రీవంగా చేసిన ప్రార్థన, ప్రభువా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టు నాయనా, తారుమారు చేయనైనా, మార్చేయనైనా అని ప్రార్థన చేస్తే, వారు ప్రార్థన చేసినట్లుగా అతని ఆలోచన క్షణాల్లో దేవుడు మార్చేశాడు, తిప్పికొట్టాడు. ఎప్పుడైతే అహీతోపెలు తనిచ్చిన ఆలోచన నెరవేరలేదు అన్న సంగతి తెలుసుకున్నాడో, వెంటనే ఇంటికెళ్ళి ఫ్యాన్కి తాడేసుకొని మెడకు చుట్టుకొని స్టూల్ నెట్టేసుకున్నాడు, ఉరి వేసుకొని చచ్చిపోయాడు. నా దేవుడు ఎవరు అంటే, నీకు విరోధంగా ఎవరైనా కీడు చేస్తున్నారా, ఆ కీడు నీ మీద రాదు బిడ్డ, ఆ కీడు రివర్స్లో వారి మీదకే వెళ్తుంది. నీవు క్షేమంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదంగానే ఉంటావు. ఎందుకంటే నీ ఇంట సమస్తమును మార్చువాడు దేవుడు ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరుస్తామా? అలాంటి మార్చువాడు మన పరిస్థితులను మార్చునుగాక, మన ఆర్థిక వ్యవస్థను మార్చునుగాక, మన అవమానమును సన్మానముగా మార్చునుగాక, మన చీకటి వెలుగుగా మార్చునుగాక, మన బలహీనమైన బుద్ధులన్నీ బలముగా ఆరోగ్యంగా దేవుడు మార్చునుగాక. దేవునికి దూరం అయిపోయే పరిస్థితులన్నీ మార్చేసి దేవునికి అతి దగ్గరగా, సమీపముగా, ఆయన ఎద దగ్గర ప్రభు మన స్థానాన్ని నిలబెట్టునుగాక. ఆమేన్. మన మనస్సునే దేవుడు మార్చునుగాక. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అందరూ మోకాల మీద